చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రాంతానికి చెందిన గ్వారావో అనే నగరాన్ని ప్రపంచంలోని అతిపెద్ద అండర్వేర్ సిటీ అని పిలుస్తారు. ప్రతిరోజు లక్షలాది లోదుస్తులు తయారయ్యే ఈ నగరంలో ఏటా సుమారు 35 కోట్ల బ్రాలు, 43 కోట్ల బనియన్లు, అండర్వేర్లు ఉత్పత్తవుతున్నాయి. ఇక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థలో లోదుస్తుల తయారీ రంగం వాటా ఏకంగా 80% పైగా ఉంది. ఇంతటి భారీ స్థాయిలో ప్రపంచానికి లోదుస్తులను అందిస్తున్నప్పటికీ ఈ నగరం ప్రస్తుతం తీవ్రమైన కష్టాలు, సవాళ్లను ఎదుర్కొంటుంది. లోదుస్తుల తయారీలో వాడే రంగులు, రసాయనాలు, వ్యర్థాలను శుద్ధి చేయకుండా స్థానిక నదుల్లోకి వదలడం వల్ల అక్కడి నీరు పూర్తిగా నల్లగా, విషపూరితంగా మారిపోయింది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాల పొగ, వ్యర్థాల వల్ల గ్వారావో నగరంలో గాలి పూర్తిగా కలుషితమై భరించలేని దుర్వాసన వస్తుంది. ఇక్కడ నీరు తాగడానికి, కడగడానికి కూడా పనికి రాకుండా పోయింది. దీనివల్ల స్థానిక ప్రజలు, కార్మికులు తీవ్ర చర్మ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఆర్థిక సవాళ్లు, మార్కెట్లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఖర్చులు ఈ రంగాన్ని వేధిస్తున్నాయి. చైనాలో కార్మికుల వేతనాలు, ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలుదారులు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంగా లేకపోవడంతో ఫ్యాక్టరీల యజమానులకు లాభాలు తగ్గిపోతున్నాయి. అప్పులు పెరిగిపోవడం, కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో గ్వారావో, దాని పరిసర ప్రాంతాల్లోని పలు ఫ్యాక్టరీల యజమానులు రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేసి పారిపోతున్నారు. చైనాలోని ఇలాంటి ఏకైక పరిశ్రమ ఆధారిత నగరాలు ప్రపంచ మార్కెట్లో వచ్చే స్వల్ప మార్కులకి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. లోదుస్తుల డిమాండ్లో లేదా ఫ్యాషన్ ట్రెండ్స్లో మార్పులొస్తే మొత్తం నగర ఆర్థిక వ్యవస్థే సంక్షోభంలో పడుతుంది. మొత్తం మీద ప్రపంచానికి అందాన్ని, సౌకర్యాన్ని అందించే లోదుస్తులను తయారు చేసే ఈ అండర్వేర్ సిటీ లోపల కాలుష్యం, ఆర్థిక సంక్షోభాల రూపంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తుంది. ఇది ఇలా ఉంటే గ్వారావో లోదుస్తుల పరిశ్రమ వార్షిక టర్నోవర్ సుమారు $1.5 బిలియన్ నుంచి $2 బిలియన్, అంటే దాదాపు 12,000 కోట్ల రూపాయల నుంచి 16,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ నగరం మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి విలువలో లోదుస్తుల వ్యాపార వాటానే 80% పైనే ఉంది. ఇక గ్వారావో నగరం ఉన్న జిల్లా మొత్తం టెక్స్టైల్స్, దుస్తుల పరిశ్రమ టర్నోవర్ $14 బిలియన్ దాటేసింది. అందులో కేవలం లోదుస్తుల తయారీకే గ్వారావో ప్రధాన కేంద్రంగా ఉంది.